ఒకటి కాదు, రెండు కాదు, 21వ శతాబ్దం. అన్ని జంతువులు టెక్నాలజీతో జీవిస్తున్న ఒక అద్భుతమైన అడవి. అక్కడ ఒక ఏఐ కాకి ఉండేది. ఇది నేచురల్ కాకి కాదు, రోబోట్ కాకి. ఇది సోలార్ బ్యాటరీ మీద పనిచేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంది. కాకి బ్యాటరీ ఓవర్ హీట్ అయిపోయింది. నీళ్లు తాగితేనే దాని కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. వెంటనే నీళ్లు తాగాలి, లేదంటే నా బాక్స్ బద్దలయ్యేలా ఉంది. కానీ అప్పుడు అడవి అంతా ఎండిపోయి ఉంటుంది. నీటి తొట్టే కనిపించదు. వెతకంగా అక్కడ ఒక నీటి తొట్టి కనిపిస్తుంది. ఆ కుండలో నీళ్లు ఉన్నప్పటికీ చాలా లోతుగా ఉంటాయి. కాకి ముక్కుతో అందుకోవడం అస్సలు సాధ్యం కాదు. బాగా ఆలోచించి ఒక ఉపాయాన్ని పన్నుతుంది. తన దగ్గర ఉన్న డ్రోన్ ఫ్రెండ్ని పిలుస్తుంది. హే డ్రోన్, ఇది విను, నాకు నీ సహాయం కావాలి. ఈ తొట్టిలో నీళ్లు ఉన్నాయి, కానీ చాలా లోతుగా ఉన్నాయి. నీ దగ్గర ఉన్న మోటార్ శక్తితో ఈ నీళ్లను పైకి తప్పించు. నా బాడీ హీట్ ను తగ్గించేందుకు హెల్ప్ చేయవు. అప్పుడు డ్రోన్ తన దగ్గర ఉన్న మోటార్ శక్తిని ఆన్ చేస్తుంది. తర్వాత వాటర్ మొత్తం కొంచెంగా పైకి లాగుతుంది. పక్కన నుండి గమనిస్తున్న కాకికి చాలా సంతోషం వేస్తుంది. నీళ్లు మొత్తం అలా పైకి తేలుతూ ఉంటే తను తాగుతూ తన బ్యాటరీని కూల్ చేసుకోవచ్చు అంటూ ఆనందంతో పైప్ సహాయంతో నీళ్లు తాగుతుంది. తన బాడీ ఓవర్ హీట్ నుంచి బయటకు వస్తుంది. కూలింగ్ సిస్టమ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. సంతోషంతో తన అడవి ప్రాంతానికి చేరుకుంటుంది. మన రోబో కాకి యొక్క తెలివిని విమర్శించుకుంటూ తోటి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కేరింతలు కొడుతూ ఆడుతూ ఉన్నాయి. ఆగండి మిత్రులారా, ఇందులో నా తెలివేముంది? డ్రోన్ వల్లనే కదా ఇదంతా సాధ్యమైంది. కాకపోతే ఆ సమయంలో ఆ చిన్న ఉపాయం తట్టింది అంతే అంటూ తన గొప్పతనాన్ని డ్రోన్కు కూడా పంచుతుంది మన కాకి. కథ యొక్క నీతి: బుద్ధి ఉంటే డ్రోన్ కూడా దైవమే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి పిల్లలు.